అందరికీ నమస్తే అండి. సిఫాలజీ అనేది మహాసముద్రం. అది అంత ఆషామాషి సబ్జెక్ట్ కాదు. ప్రజల నాడి పట్టడం, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు నాయకుల్ని తయారు చేయడం, నాయకుల్ని అటువైపు మళ్లించడం. సో మనం వ్యక్తిగతంగా ఎవరైనా నాయకుడితో ఒప్పందం కుదుర్చుకుంటే అతన్ని గెలిపించడం, లేదా ఏదైనా పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ పార్టీని సపోర్ట్ చేయడం. సో సిఫాలజిస్టులు, పొలిటికల్ సర్వే సంస్థలు, స్ట్రాటజిస్టులు ఇప్పుడు మనకి విపరీతంగా తయారయ్యారు. నేను మొన్న కూడా చెప్పా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అని. నేను ఆ రోజే చెప్పాను, ఎగ్జిట్ పోల్స్లో ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు ఆరామస్థాన్ గారిని నేను అప్పుడేమీ అగౌరవపరచలే. క్రెడిబిలిటీ ఉంది ఆయనకు, ఎందుకంటే గతంలో ఆయన చాలా కీలకమైన అంశాలు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనా వేయడంలో 100% ఫెయిల్ అయిన ఏకైక వ్యక్తి ఆరామస్థాన్. మిగిలిన వాళ్ళని నేను పట్టించుకోను. ఆత్మసాక్షి ట్రాష్, అదో ఫేక్ సంస్థ, వదిలేయండి. రేస్ ఆ సంస్థ వేరు, ఆ సంస్థ వైసీపీ జేబు సంస్థ, వదిలేయండి. టైమ్స్ నౌ వైసీపీ పేమెంట్ సంస్థ, వదిలేయండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పటికీ అదే మాట కట్టుబడి ఉన్నా. ఆత్మసాక్షి యాంటీ బీజేపీతో వాళ్ళన్నీ అలాగే చెప్తారు, కావాలని చెప్తారు, వాళ్ళు వదిలేయచ్చు. రేస్ వైసీపీ ప్యాకేజ్, వైసీపీకి పనిచేసే సంస్థ, వదిలేద్దాం. టైమ్స్ను మొదటి నుంచి 2 years నుంచి పేమెంట్ సంస్థ, వదిలేయండి. ఆరామస్థాన్ గారికి ఏమైంది? ఆయనకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉందిగా, ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవచ్చుగా. ఎందుకని ఇలా ఇప్పుడు అందరికంటే ఎక్కువ ట్రోల్స్కి గురయ్యేది ఆయనే. ఈవెన్ సాక్షి టీవీలో ఏదో మన మేధావి జర్నలిస్ట్ గారో, లేదంటే సాక్షి టీవీలో ఒక ఆయన వస్తాడు గంభీరంగా వాయిస్ పెట్టుకొని, ఆయన వాయిస్ పెడతాను చూడండి సరదాగా. సో సరదాగా, సీరియస్గా ఎందుకు కానీ సరదాగా ఒక వాయిస్ పెడతాను, విందాం. కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లి. ఎవరో తెలుసుగా, ఇది మనం పట్టించుకోకర్లా. ఎందుకంటే ఆయన ఛానల్లో పనిచేస్తున్నాడు కాబట్టి, ఆ ఛానల్కి తగ్గట్టు ఆయన పనిచేయాలి కాబట్టి తప్పదు. ఆ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులో, ఆ పార్టీ కోసం పనిచేసే జర్నలిస్టులో వాళ్ళని మనం ఏం అనకూడదు. కానీ ఇక్కడ ఆరామస్థాన్ గారికి ఏమైంది? ఆయన ఎందుకు అంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాలి? అందుకే నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. నేను ఇప్పుడే కాదు, నువ్వు టీడీపీ గెలిచింది కాబట్టి అలా మాట్లాడవచ్చు, ముందు ఇలా మాట్లాడలేదు కదా అని మీరు అంటారేమో. నేను జూన్ 1వ తేదీనే చెప్పా ఆరామస్థాన్ గారి సర్వే తప్పని. జూన్ 1వ తేదీనే నేను వీడియో చేశా, మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, అసలు కథ చెప్తారండి. ఆయన సర్వే ఏ విధంగా ఆయన సర్వే చేశాడు, ఆయన ఎక్కడ తప్పుదోవ పట్టాడు, ఆయన ఎందుకు వైసీపీకి అనుకూలంగా ఇచ్చాడు, ఆయన టీడీపీ వ్యతిరేక భావజాలంతోనే సర్వే చేశారు. వైసీపీ ఏదైతే చెప్తుందో మాకు వేరే ఓట్లు ఉన్నాయి, మా వర్గం ఓట్లు మాకున్నాయి, మాకు రూరల్ ఓట్లు ఉన్నాయి, మాకు మహిళల ఓట్లు ఉన్నాయి అని ఏదైతే వైసీపీ చెప్తుందో అదే ఆయన మైండ్లో ఉండి, అదే కోణంతో ఆయన టీంలోకి ఎక్కించి, ఆయన టీం అదే పాయింట్తో గ్రౌండ్లోకి వెళ్ళి ఉంటారు, అదే పాయింట్తో రిపోర్ట్స్ తెచ్చుంటారు. అందుకే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇచ్చుంటాడు. ఎప్పుడైనా జర్నలిస్టులు కానీ, లేదా సిఫాలజిస్టులు కానీ, సర్వే టీం కానీ ఎంటీ మైండ్తో జనంలోకి వెళ్ళాలి. జర్నలిస్టులు అయినా సరే, జర్నలిస్టులు కానీ, లేదా సిఫాలజిస్టులు కానీ, లేదా సర్వే చేసే టీం ఎవరైనా సరే ఎంటీ మైండ్, కంప్లీట్గా ఖాళీ పెట్టుకొని జనంలోకి వెళ్ళాలి. మనం ఒక ఇంటెన్షన్, మనమే ఒక ఉద్దేశం అనుకొని, మనమే ఒక రిపోర్ట్ అనుకొని జనంలోకి వెళ్తే మనకు కావాల్సింది వచ్చే వరకు వాళ్ళని లాగుతాం. సో ఇక్కడ ఆరామస్థాన్ గారి పాపం ఆయన పరువు పోయింది, ఫ్యూచర్ కూడా పోయింది. ఇంకా ఫ్యూచర్లో ఎవరు నమ్మరు, ఇంకెవరు నమ్ముతారు? ఇంత రాంగ్ ట్రాక్ ఇచ్చిన తర్వాత ఇంకా చెప్పకపోతే పర్లా, మాకు తెలియట్లేదండి, నాడి అందట్లేదు అని అన్నా ఊరుకుంటారు, లేదా డబల్ గేమ్ అన్నా పర్లా, సేఫ్ జోన్లో. అంతే తప్ప వైసీపీ గెలుస్తుంది, నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను, రూరల్ ఏరియాలో అలా వేశారు ఇలా వేశారంటే మరి ఏమైంది? ఇప్పుడు పరువు పోయింది. ఖచ్చితంగా 100% ఆయన నెక్స్ట్ 1 week ఆయన మీద విపరీతమైన ట్రోల్స్ వస్తాయి. ఆ ట్రోల్స్ని భరించాల్సిందే. ఆల్రెడీ ట్రోల్స్ వస్తున్నాయి. నేను ఈ వీడియో చేసినప్పుడు 10:30 అయింది, ఇప్పుడు ఆల్రెడీ ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకా ట్రోలింగ్స్ భరించాల్సిందే, చాలా విపరీతంగా వస్తాయి. ఎందుకంటే ఇంక వైసీపీ గెలుపు దాదాపుగా ఇంపాసిబుల్. అసలు మంత్రుల్లోనే ఎవరూ గెలవట్లా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటే ప్రస్తుతానికి ఆయన కొంచెం లీడ్లో ఉన్నారంట. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇప్పటి వరకు లీడ్లో ఉన్నాడు, ఆయన కూడా పోయింది, లీడ్ పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచు కోటల్లో కూడా టీడీపీకి భారీ ఆధిక్యతలు వస్తున్నాయి, వైసీపీ కొంచు కోటల్లో. సో గత 5 ఏళ్లలో చేసిన పొరపాట్లు మర్చిపోయి, తప్పులు మర్చిపోయి విపరీతంగా విర్రవీగేసరికి
అలా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు కొన్న రిపోర్ట్ అయితే మాత్రం వైసీపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. అంటే మనం ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం ఏముంది. ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్లో రీఫ్రెష్ చేస్తున్నా. టీడీపీ 110, వైసీపీ 20, జనసేన 15. అంటే మొత్తం మీద 130 సీట్లలో వీళ్ళు లీడ్లో ఉంటే 20 సీట్లలో వీళ్ళు లీడ్లో ఉన్నట్లు లెక్క. సో అది ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.